తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా 3 మహాసభలు కామారెడ్డిలో ఘనంగా జరిగాయి. ఈ మహాసభలో రాష్ట్ర అధ్యక్షులు వివాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామనారాయణ, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఇప్పా ఉమారాణి, శ్రీనివాస్, ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక సేవకులు సుభాష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విరాహత్ అలీ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేయడం జరుగుతుందని తెలిపారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి విలేకరికి అక్రిడిటేషన్ మరియు జర్నలిస్టులందరి ఇండ్ల స్థలాలను మంజూరు చేసే విధంగా యూనియన్ కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు రజనీకాంత్, ప్రధాన కార్యదర్శి రాజేష్, కార్యవర్గ సభ్యులు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు పట్నంశెట్టి శ్రీనివాస్, ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులను శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. యూనియన్ అధ్యక్షుడు రజనీకాంత్, అలాగే ఇవాళ ఈ సభకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యులు రమణారెడ్డి గారు, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామనారాయణ గారు, కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి ఎంతో ఉత్సాహంగా ఈ సభకు వచ్చిన దళం సైన్యానికి తలవంచి ఉద్యమాభివందనాలు తెలుపుతున్నాను. కామారెడ్డి అంటే ఒక చరిత్ర ఉంది. ఉమ్మడి నిజామాబాద్ ఎంత చరిత్ర ఉందో కామారెడ్డికి అంతే చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఒక భిన్నమైనటువంటి వాతావరణం, సంస్కృతి, సాంప్రదాయాలు కలిగి ఉన్నటువంటి జిల్లా. రాష్ట్రంలో 3 జిల్లాలు ఉంటే ఇందులో కామారెడ్డి ఒకటి. ఈ మాట ఎందుకు చెప్తుందంటే 2 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంటూ 2 రాష్ట్రాల సాంప్రదాయాలు, సంస్కృతి మధ్యన జీవితం కొనసాగిస్తున్నటువంటి ప్రాంతాలు కామారెడ్డి జిల్లాలో ఉన్నాయి. అలాంటి చరిత్రతో పోరాటాలు, వర్గీకరణ విశ్వవిద్యాలయంలో యూనియన్ అందించినటువంటి స్ఫూర్తితో నేటికి చెక్కు చెదరకుండా మీరు పనిచేస్తుండడం నిజంగా అభినందనీయంగా నేను భావిస్తూ కామారెడ్డి జిల్లా కమిటీకి జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ని అభినందిస్తున్నాను. మిత్రులారా, కామారెడ్డి జిల్లా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుండి వేరైనటువంటి ప్రాంతం. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాతో కానీ ప్రత్యేకంగా కామారెడ్డితో నాకు దాదాపు 3.5 దశాబ్దాల ఆత్మీయత కలిగి ఉంది. ఈ జిల్లాతో 3.5 దశాబ్దాల ఆత్మీయత ఎందుకు ఉంది అంటే, నేను 3.5 దశాబ్దాల కింద అంటే 35 ఏళ్ల కింద మెదక్ ఉమ్మడి జిల్లాకి యూనియన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న రోజుల్లో మా జిల్లాకు ఆనుకునే ఈ జిల్లా ఉండడం ద్వారా ఆ పరస్పర బంధం, ఆత్మీయత నాకు కామారెడ్డితో ఏర్పడ్డది. మా జిల్లాలో ఏదైనా కష్టం వస్తే జర్నలిస్టులకి కామారెడ్డి జిల్లా జర్నలిస్టులు, కామారెడ్డి ప్రాంతానికి చెందిన జర్నలిస్టులు వచ్చి మా కన్నీళ్లు చూడడానికి మెదక్ జిల్లాకు వచ్చేటప్పుడు, కామారెడ్డి జర్నలిస్టులకి కష్టాలు వచ్చినప్పుడు ఒక మెదక్ జిల్లా యూనియన్ బాధ్యుడిగా ఆ 30 ఏళ్ల క్రితం నేను ఎన్నో సందర్భాల్లో కామారెడ్డి గడ్డ మీదకి వచ్చి పోరాడినటువంటి వాళ్ళ ఫీజుల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ ఫీజులను నియంత్రించి వాళ్ళని విద్యార్థుల చట్టం కింద వాళ్ళకి ఫీజులను నిర్ణయించాలని చెప్పి కూడా మనం చాలా సందర్భాల్లో కోరుతున్నాం. మీ జిల్లాలలో డిఓలకు కానీ కలెక్టర్లకు కానీ సర్కులర్ వస్తున్నాయి, ఇది ఫీజులో రాయితీ ఇవ్వమని. కానీ పేదవారితో వస్తున్నాయి, దాని హక్కు మనకి ఏమి ఉండదు. అది కేవలం దయా దాక్షిణ్యంతో కాగితం వస్తుంది, ఏదో పంచం ఉంటే అప్పుడు ఇస్తాడు, లేదు అంటే కాగితాన్ని పక్కన పెడతాడు. అది కాదు జరగాల్సింది. ఇది క్యాబినెట్ లో చర్చ జరగాలి, క్యాబినెట్ లోకి ఆమోదించాలి, జర్నలిస్టులకి రాయించి అప్పుడే వాళ్ళ హక్కుగా ఇది ఏర్పడతాయని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఈ సమస్యలను పరిష్కరించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రధానంగా వాళ్ళ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారికి కూడా మేము ఈ అందరి గుర్తుగా నేను అడుగుతూ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు అసైన్మెంట్ కమిటీ బాధ్యులు కనుక మీరు ఎంతో మందికి ఇక్కడ ఇళ్ల స్థలాలు కావచ్చు, ఇండ్లను కావచ్చు మీరు ఇస్తుంటారు. మీ నియోజకవర్గంలో ఉన్న కామారెడ్డిలో ఉన్న జర్నలిస్టులకి మీ హయాంలో ఇప్పటికే చాలా ఊళ్ళలో మంచి
సామాజిక సేవలో చాలా ముందున్న వాళ్ళు, రాజకీయాలు రాకముందు నుండి కనుక ఇది పెద్ద పని కాదు. ఖచ్చితంగా మా వాళ్ళకి ఇంటి స్థలాలకి మీ నోటి నుండి ఒక తీయటి కబురు వినిపిస్తారని ఈ సభాముఖంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకుంటూ ఇవాళ ఈ సభకి వచ్చినందుకు నన్ను ఆహ్వానించిన కామారెడ్డి జిల్లా శాఖకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సభలో పాల్గొన్న మీకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఉండే రకంగా నేను ఉంటాను కాబట్టి నేను ఇలాగే కొనసాగుతానని చెప్తూ, ఇక కామారెడ్డిలో ఉన్న విలేకరులకి ఇళ్ల స్థలాల గురించి మాట్లాడినప్పుడు ఇంతకుముందే నేను చెప్పినాను, ఖచ్చితంగా అది ఐటెక్ ఏర్పాటు చేస్తామన్నా ఇలా వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను చెప్పిన. కానీ యూనియన్లని కాకుండా మొత్తం మంది కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే నేను దానికి సపోర్ట్ చేస్తామని చెప్పిన. ఒక యూనియన్ అంటే యూనియన్ పోటీ చేయాలంటే అది కానీ కాదు, మాటిస్తే నేను అందరు రాజకీయ నాయకులు లెక్క అవుతా కాబట్టి నేను ఉన్నది మాట్లాడతా కాబట్టి పత్రిక విలేకరులు ఎన్ని యూనియన్లు ఉండవచ్చు, అందరూ అందరికీ అందరూ కృషి చేస్తాను చెప్పినా. నేను ఎలక్షన్లు అయినాక కూడా చెప్పినా నేను అన్న ఒకవేళ అధికారి ఆధారాలు కూడా ఉంది మాట్లాడినప్పుడు మంచిదే, కానీ ఎవరికో ఏదో మాట్లాడని ఏదో రాస్తా పోతుంటే ప్రజలు నమ్మకాలు పోతాయి, ఆ నమ్మకము పేపర్ల మీద పోతుంది. ఆఖరికి ఇప్పటి వరకు అయితే ఎవరు రాజకీయ నాయకులు నమ్మడు, ఇది క్లియర్, దీంట్లో డౌటే లేదు. అధికారులు నాయకులు నమ్మరు, ఏమన్నా ఉంటే చూపించారంటే అది కూడా పోయింది. ఏమన్నా సగం ఉంటే మీ మీదనే ఉన్నది. కొందరు మంచోడు ఉంటే కొందరు ఇట్లాంటి ఉంటే మంచోడు చెడ్డోడిని ఆపనప్పుడు కూడా మంచోడు చెడ్డోడే అవుతాడు. ఇది ఆలోచించుకోండి. ఖచ్చితంగా నేను మంచిగుంటే సరిపోతుంది కాదు, నా ఈ పక్కన ఉన్న ఈ పక్కన ఉన్న కూడా మంచిగున్నాడా లేదా, వాళ్ళు ఉంటే నేను వాళ్ళతో ఉంటా మారుస్తా, లేదా లేచి వెళ్ళిపోతానే పరిస్థితులు నాకు ఉండాలి. కానీ అందరు ఏం చేస్తాం, అందరు చూస్తున్నారు, నేను చూస్తున్నా దగ్గర నుంచి చేసిన. ఎందుకంటే మా అన్న జర్నలిజం చేసిండు, టీవీస్ లో కూడా జాబ్ చేసిండే. అసలు ఎట్లుంటది జర్నలిజం అనేది నేను చాలా దగ్గర నుంచి చూసిన. 2008లో అప్పుడు ఇంత మీడియా అనేది అంటే సోషల్ మీడియా అనేది లేకుండే కాబట్టి అప్పుడు పేపర్కే చాలా ప్రయారిటీ ఉంటుండే. అంటే ఎట్లుంటుండే అంటే మా అన్న లైఫ్ ఎట్లుంటుండే అంటే ఏ ఫంక్షన్కి అటెండ్ కాకపోయేది, ఎండైనా వానైనా బయటకు పోయి న్యూస్ తీసుకొచ్చి అంటే న్యూస్ సేకరించడం అనేది చాలా బాగుంటుండే అని చెప్తుండే. ఒకసారి మా నాన్న మాట్లాడుతున్నారు ఏంటంటే ఇంత కష్టమైతుంది కదా జర్నలిజం, అసలు ఎందుకు ఇంత ఇష్టం అనేది మా అన్న ఒకటే విషయం చెప్పేటప్పుడు, ఎండ వాన అనేది పక్కన పెట్టేసి నిజాలన్నీ జనాల వరకు చేరవేయడం అనేది ఎంత సంతృప్తి ఇస్తుందో తనకి మాత్రమే తెలుసు. అది అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదని చెప్పిండు. నేను నిన్న పక్క నుంచి అప్పుడు కాబట్టి నాకు అప్పటి నుంచి ఏంటంటే జర్నలిజం అంటే చాలా ఇష్టం ఉంటుండే. ఒక దశలో ఏంటంటే నేను జర్నలిజం చేస్తుంటే బాగుండేది అనిపిస్తుండే, కాకపోతే అది నాకు సెట్ కాలేదు. మీరు ఏంటంటే జర్నలిస్టులు అంటే ప్రభుత్వం నుంచి పథకాలు కానీ అసలు ఏమైతుంది అనేది సామాన్య ప్రజల కడప వరకు చేరేసే మీరు ఒక వారధి లాంటి వారు. మీకు ఎంత గౌరవం ఇచ్చినా తక్కువనే. మనం ఒక చూసిన ఏంటంటే కరోనా టైంలో వైద్యులు పోలీస్ శాఖ వారు ఎంత కష్టపడి పనిచేసిరో వారితో సమానంగా మీరు కూడా అంతే కష్టపడి జనాల వరకు నిజాలు చేరేయాలి. అసలు ఏమైతుంది ఏంటి అనేది కరోనాకి కూడా భయపడకుండా మీరు ఎంత వర్క్ చేసిరు అనేది చాలా మందికి తెలుసు, ప్రత్యక్షంగా చూసినాం కాబట్టి సమాజంలో మీ స్థానం అనేది చాలా ఉన్నతమైన స్థానం. ఇంకొకటి ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి ఒక లైన్ చూస్తూ ఉంటాం, స్కూల్లో నేర్చుకున్నాం ఏంటంటే కత్తి కన్నా కలం మేలు అనేది ఒక చిన్న లైన్ నేర్చుకున్నాం. అదేంటంటే జర్నలిస్టులకి అర్థంలాగా ఉంటుంది. మీరు ఏంటంటే జనాలకి నిజాలని చేరేయడంలో ఎంత కష్టపడతారో అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే కొంతమంది ఏంటంటే చిన్న చూపు చూస్తారు జర్నలిస్టులని, కానీ అర్థం కరెక్ట్ కాదు అది. మండలం ఉన్న జర్నలిస్టులు కానీ అన్న దగ్గర కూర్చొని సానుకూలంగా మాట్లాడి ఆయన ఒకటే అన్నాడు, నిజంగా జర్నలిస్టులు పిల్లులేవా లేనోళ్ళు ఉంటే నా దగ్గరికి రండి,
మనం ఎట్లా చేద్దాం, ఎట్లా కలిపేయడానికి అవకాశం ఉంది. నా నుంచి 3 నుంచి 4 లక్షల రూపాయలు నేను నీకు ఇస్తా. దాన్ని ఒక 100 గజాలు 120 గజాలు కొనుక్కొని ఒక 15 లక్షలు అయితే నేను 15-20 లక్షలు అయితే దాంట్లో 3-4 లక్షల రూపాయలు సహాయం అందిస్తా. దాంట్లో మీకు లోన్ వస్తుంది. ప్రైవేట్ స్థలం కొని నేను అది ప్లాన్ చేస్తా, వర్కౌట్ చేస్తా. ఆల్రెడీ నాకు దాంట్లో అనుభవం ఉంది. నేను ఆ రకంగా జర్నలిస్టులకు కూడా నా వీలును పట్టుకొని నేను చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. అన్న